హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాధవి గణపతి గారు. షీ ఈజ్ అ చేంజ్ మేకర్ అండ్ కౌన్సిలర్. సో ఈరోజు మనం చూస్తే కనుక సమాజంలో డ్రగ్స్, గాంజాయి ఎక్సెట్రా చాలా ఎక్కువైపోయాయి. యువత బాగా అట్రాక్ట్ కూడా అయిపోతున్నారు దానికి. మోరోవర్ ఈ రీసెంట్గా హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా స్పందించడం కూడా జరిగింది. సో మనం మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా మనని మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం చర్చిద్దాం. మనతో పాటు మాధవి గణపతి గారు ఉన్నారు. మేడం, వెల్కమ్ టు అవర్ షో. సో ఈ టాపిక్ గురించి ఇంకొంచెం లోపలికి వెళ్ళే ముందు మీ గురించి కొంచెం చెప్పండి మా ప్రేక్షకులకి. నా పేరు మాధవి గణపతి అండి. నేను వాసవి మహిళా మండలి అనేటువంటి ఒక 56 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక సంస్థలోని ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను. అలాగే మన మహిళా పోలీస్ స్టేషన్లో ఫ్యామిలీ కౌన్సిలర్గాను, తర్వాత మన సెంట్రల్ జైల్లోని కూడా కౌన్సిలర్గా ఉన్నాను. ఇది కాకుండా ఏంటంటే ఉమెన్ ఇన్ నీడ్ సెంటర్లో కూడా నేను వన్ ఆఫ్ ద ఫ్యామిలీ కౌన్సిలర్. ఈ మూడే మనం అనుకోవడానికి కాకుండా ఆయనకు వచ్చినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, మాదక ద్రవ్యాలు అనేది ఏంటంటేనండి అది ఒక వ్యసనం లాంటిది. దానికి ముఖ్యంగా ఏంటంటే యువత చాలా వరకు బలైపోతున్నారు. వాటికి చాలా కారణాలు యువతకి వాళ్ళకి తెలిగిపోవడం తరం కానీ, లేదంటే పియర్ ప్రెషర్ అంటాం. అంటే సేమ్ ఏజ్లో ఉన్నవాళ్ళు అదే దానికి వెళ్ళినప్పుడు నేనెందుకు ట్రై చేయకూడదు అనే దాంట్లో కూడా యువత వెళుతున్నారు. అయితే ఈ ప్రెషర్ నుంచి యువత రావాలి బయటికి అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కనుక ఒక బాధ్యతగా తీసుకోగలిగితే, తల్లిదండ్రులు, సామాజిక వేత్తలు మరియు సాంఘిక సంస్థలు మొత్తం అందరూ, ఇంక్లూడింగ్ మన డిపార్ట్మెంట్, మన హోమ్ మినిస్టర్ గారైనటువంటి అనిత గారు, ఆవిడ కూడా దీని మీద ఉక్కుపాదం మోపాలి అని అన్నప్పుడు మనందరం ఎందుకు చెయ్యి కలపకూడదు? ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి యువతలోని గనక, అంటే స్కూలు ముఖ్యంగా యువతలో ఒక్కళ్ళలోనే కాదండి, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా ఇది మార్పు రావాలి. దీనివలన మనం ఏమిటి కోల్పోతున్నాం? జీవితంలోని ముందు చదువు పోతుంది, చదువుతో పాటు మన భవిష్యత్తు పోతుంది. భవిష్యత్తు కోల్పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ తేలుతున్నారు అనే దానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. మనం పిల్లల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాం. వాళ్ళు చదువుకోవాలి, పైకి రావాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు వెళతాం. అలాంటి యువతలో గనక ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు వారిలో కలిగినటువంటి మార్పు ఎక్కడ ముగిసిందండి అంటే 24-23 సంవత్సరాల వాళ్ళు 2000 కేజీలు గంజాయితో దొరికిపోతే వారు ఎక్కడ దొరికారండి? 950 కేజీల, 400 కేజీల, 2 కేజీల, 3 కేజీల అన్నది కాదండి. వాళ్ళ జీవితం ఎక్కడ ముగిసింది అంటే సెంట్రల్ జైలులోనే. అంటే వారి తాలూకా భవిష్యత్తు ఒక ఫుల్ స్టాప్ పడలేదండి, అక్కడతోనే ఆగిపోయింది. దాన్ని మనం ఫుల్ స్టాప్ అనలేము. అయితే ఆ యువతకి తోడ్పాటుగా నా ఫ్రెండ్స్ తీసుకున్నారు కదా, నేనెందుకు చేయకూడదు? ఇదేంటంటే ఈజీ మనీ అనే కాన్సెప్ట్కి యువతే కాదండి, పెద్దవాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. 1 గంట నేను ఇది ఇస్తే గనక నాకు 5,000 రూపాయలు వస్తుంది. నెలంతా కష్టపడితే 25,000 వస్తుంది. రోజుకి ఒక 5 గంటలు నేను కష్టపడితే ఆ 25,000 సంపాదించవచ్చు కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళు వెళుతున్నారు. కానీ వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళ డిపెండెంట్స్, అదే పెళ్ళైన వాళ్ళైతే భార్యాపిల్లలు, పెళ్లి కాని వాళ్ళైతే తల్లిదండ్రులు, ఒకవేళ ఆడవాళ్ళు గనక తెలియకోకుండా ట్రైన్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనుమానాస్పదంగా ఇద్దరు. దీంట్లోని మనం ముఖ్యంగా మరొక ఉదాహరణ ఏంటంటే, ఒక అమ్మాయి మనకి నర్సింగ్ చదివిందండి. ఆ అమ్మాయికి ఉద్యోగం వేరే రాష్ట్రంలో వచ్చింది, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం చేసింది. ట్రైన్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ ఊరి వాళ్లే కదా అని చెప్పి ఇంకొకతను, వాళ్ళ పెద్దతను, నువ్వు వెళుతున్నావు కదమ్మా, నీతో పాటు మా అబ్బాయిని పంపుతాను, సగం వరకు వస్తాడు, ఇద్దరికి టికెట్ తీస్తానని చెప్తే ఆ అమ్మాయి పక్కన ఎక్కించుకున్నారు. ఇద్దరూ కలిపి కూర్చున్నాక మన ఎస్కోట దాటింది. ఆ అమ్మాయి వస్తున్నది అటు ఒరిస్సా నుంచి, అటుపక్క నుంచి వస్తుందండి. ఎస్కోట అది దాటి వచ్చేటప్పటికి చెకింగ్ అయింది. ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ట్రైన్ వాళ్ళ ఊరిలో ఎక్కిన తర్వాత, అక్క నేను మంచినీళ్ళు తీసుకుని వస్తాను, ఈ సంచి నీ దగ్గర చూడు అన్నాడు. సో తన సంచితో పాటు ఈ అమ్మాయి సంచి కూడా పక్కన పెట్టుకుని, పక్కన పెట్టుకుని కూర్చుంది సీట్లో. ట్రైన్ కదిలిపోతుంది, ఆ అబ్బాయి రాలేదు అని చూస్తూ ఉంటే పక్కన ఎక్కడో ఎక్కుంటాడులే కుర్రోడు కదా అని చెప్పి తీసుకుంది. తీరా ఆ అమ్మాయి మన విశాఖపట్నంలోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఎప్పుడైతే జీఆర్పీ వాళ్ళు ఆ అమ్మాయి ప్రతి కంపార్ట్మెంట్ చూసుకుంటూ వచ్చినప్పుడు ఈ సంచి కూడా ఓపెన్ చేస్తే తనకి తెలియకుండానే దాని నిండా కూడా గంజాయి ఉంది. నీకు ఇది ఎవరిది సంచి అన్నప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే, మా తమ్ముడు వరుస అవుతాడండి ఆ అబ్బాయిది అంది.
ఆ అబ్బాయి ఏడి అంటే అబ్బాయి లేడు. టికెట్ చూస్తే ఈఎంఐ పేరు మీద కొనుంది, +1 అని ఉంది, అంటే ఇంకొక ప్యాసింజర్, కో ప్యాసింజర్. అలాంటప్పుడు ఆ అమ్మాయి తాలూకా ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి రేపొద్దున తల్లిదండ్రులను చూసుకోవాల్సిన అమ్మాయి సెంట్రల్ జైల్లోని ఉన్నప్పుడు ఆ అమ్మాయి అంటే సెంట్రల్ జైలు అంటే ఆ అమ్మాయిని నెక్స్ట్ మూమెంట్ ఆ అమ్మాయిని తీసుకెళ్లేది కేసు ఫైల్ అయిన తర్వాత ఆ అమ్మాయి జైలుకి వెళ్తుంది. తన తాలూకు భవిష్యత్తు ఎట్లా మారింది, ఆమె తాలూకు మానసికమైనటువంటి పరిస్థితి ఎట్లా మారుతుంది అనేదే ప్రశ్నార్థకంగా మిగులుతుంది. ఈ గంజాయి వ్యాపారం అనేది వ్యాపారం అనండి, ఇది ఒక మాదక ద్రవ్యమే. మాదక ద్రవ్యం అనేది పూర్తిగా ఒక వ్యసనం. ఈ వ్యసనంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ఇది తీసుకున్నాక మన పర అనేది ఏమీ ఉండదు, ఆలోచన రాదు. దాంట్లోంచి బయటికి వెళ్ళి దీన్ని గనక మన పోలీసు వారు కనుక వాళ్ళని పట్టుకున్నప్పుడు మేము తప్పు చేసాము అనే రియలైజేషన్ వచ్చేది కొంతమందిలో. అయితే ఇది నేను చేసింది తప్పు ఎలా అవుతుంది, నేను సంపాదించుకుంటున్నాను అనేది కొంతమందిలో ఉంటుంది. మరికొంతమందిలో నేను బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ఎలా చూస్తారు, నన్ను హేళన చేస్తారేమో, అయినా నేనేమి తప్పుగా ఏం చేయలేదు, అది తప్పు ఎలా అవుతుంది, మా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు నేను ఇచ్చాను అనే దాంట్లోనే వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ దీని తాలూకా పర్యవసానం ఒక ఎఫ్ఐఆర్ కనుక ఒక అమ్మాయి మీద కానీ, ఒక అబ్బాయి మీద కానీ, ఒక మగవాళ్ళ మీద కానీ, ఆడవాళ్ళ మీద కానీ ఫైల్ అయితే వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ విషయంలో కానీ తీసుకుంటే అది ఒక అడ్డంకి అవుతుంది. మీ మీద ఎందుకమ్మా ఫైల్ అయ్యింది అన్నప్పుడు ప్రశ్న మిగులుతుంది. ఆ ప్రశ్నకి సమాధానం మనమందరం చెప్పాలి. ఎలాగా, వీళ్ళందరినీ ఉత్తేజపరచాలి ఒకటి, తర్వాత వీళ్ళందరిలోని కూడా ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇది మనం వాడకూడదు, దీనివల్ల ఉండేటువంటి నష్టాలు ఇవి, లాభాలు ఇవి. లాభాలంటూ ఏమీ ఉండవండి, దాంట్లో ఉన్న నష్టం తెలియపరిచి మీ కుటుంబ పరిస్థితులకి అనుసారంగా మీరు ప్రవర్తించండి. వీళ్ళలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏమవుతుందంటే వీళ్ళలో బాండేజెస్ అనేవి తగ్గిపోతున్నాయి. తల్లిదండ్రులకి తెలియకుండా జరిగేటువంటివి బయటకు వచ్చిన తర్వాత ఇలా దొరికిపోతే ఆ తల్లిదండ్రులు పడేటువంటి మానసికమైన క్షోభ, వాళ్ళు పడేటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ప్రత్యక్షంగా చూసినప్పుడు ఏంటంటే చాలా బాధాకరంగా ఉంటుంది. 18 సంవత్సరాలు, 19 ఏళ్ళు, 20 ఏళ్ళు, 24 ఏళ్ళు, 25 ఏళ్ళ పిల్లలు జైల్లో మగ్గిపోతూ ఉంటే గంజాయి తీసుకుని వాళ్ళు తల్లిదండ్రుల బయట ప్రతివారం వచ్చి వాళ్ళని కలిసి, అయ్యో నా కొడుకు ఇలా అయిపోయాడే, నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, నన్ను ఉద్ధరిస్తాడనుకుని నేను చదివిస్తున్నాను, కాయ కష్టం చేస్తున్నాను, ఇళ్ల పనులు చేస్తున్నాను అనేటువంటి తల్లిదండ్రులు ఎక్కువ మంది. సో యువతందరూ కూడా ఏంటంటే మేం చేసేది తప్పు అనేసి అనటం లేదు, వాళ్ళు చేసేది తప్పు అని కూడా మనం అనటం లేదు. కానీ ఇది ఒక సరైన మార్గంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఎప్పుడూ కూడా మనం వెళ్ళే మార్గంలో ఇది ఒక అడ్డంకు మాత్రమే. ఎక్కువ యూత్ ఇందులో చిక్కుకుంటున్నారా అండి? యూతేనా లేకపోతే పెద్దవాళ్ళు ఎవరన్నా కూడా ఇందులో పడుతున్నారా ఈ గంజాయి డ్రగ్స్ ఈ మత్తులో? గంజాయి డ్రగ్స్ వీటిలో ఏంటంటేనండి యువత ఒకటే కాదు, చాలా వరకు పెద్దవాళ్ళు కూడా, అంటే కొంతమంది పనుల నిమిత్తమై వచ్చి పొలం పనులు కానీ లేదంటే తోట పనులు అని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు మిగిలిన ఊర్లు అంటే భీమవరం, శ్రీకాకుళం, తర్వాత సోంపేట నుంచి వాళ్ళు ఏంటంటే కొద్ది కాయ కష్టం చేసి కష్టపడతారు బాగా. సో వాళ్ళని తీసుకొచ్చి పొలాల్లో పెట్టుకుంటున్నారు. కానీ ఆ పొలంలో పెట్టుకుని ఒక నర్సీపట్నంలోనే జరిగింది. అతనికి నర్సీపట్నం ఎక్కడో తెలియదు, ఆయన రోజువారీ కూలి, తను భార్య వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఈ తోట పని తప్ప ఇంకేం తెలియదు, మొక్కలను పెంచడం ఇదే. సో వాళ్ళని రోజుకింత అని చెప్పి కాకుండా నెలకింత అని చెప్పి తెచ్చుకున్నారు. 6 నెలలకి తీసుకొచ్చారు. తీరా చూస్తే వాళ్ళు అక్కడ చేస్తున్నదంతా కూడా ఏంటంటే ఈ గంజాయి దీంట్లోని వీళ్ళని అలా పైకి తీసుకెళ్ళడం జరిగింది. అరకు వైపు వెళ్ళిన తర్వాత వీళ్ళు దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత అసలు ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు దొరకలేదు. ఈ భార్యాభర్తలు ఇద్దరు దొరికారు. వాళ్ళ పిల్లలు అక్కడ ఊరిలో ఉన్నారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏంటంటే రోజువారీ కూలీలు. ఆ ఆకులు కానీ అంటే ఆ పదార్థం ఏది కూడా ఇలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. దానివల్ల దాంట్లో యువత చాలా వరకు వెళుతున్నారు. యువతతో పాటు తెలియకుండా అంటే కొంతమంది తెలిసి వెళుతున్నారు. ఇప్పుడు మనం మిగిలిన ఏరియాల్లో చూసుకుంటే అక్కడ వాళ్ళకి అది పంట, వాళ్ళు పండిస్తున్నారు. కానీ ఇక్కడ అది మనకు తెలియదు. మనమేమనుకుంటామంటే అది చూస్తే అది నిజమేనా అనిపించేటువంటిది మనం అనుకుంటాం. కానీ యువతకి ఏంటంటే ఇది అలాగ ఒక చాప కింద నీరులా పాకిరిపోతుంది. కాలేజీ లెవెల్లో అనండి లేదంటే స్కూల్స్ లెవెల్లో అనండి వాళ్ళకి తెలియదు ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది ఉండకూడదు అనేది. తల్లిదండ్రులుగా కానీ ఇటు విద్యావేత్తలుగా కానీ పారిశ్రామికవేత్తలుగా కానీ ఎవరైనా సరే ముందుకు ఒక అడుగు వేస్తే దీన్ని నిర్మూలించగలరు. పేరెంట్స్ ముందుగా ఐడెంటిఫై చేయాల్సింది పేరెంట్స్. ఒక పేరెంట్ ఎలా ఐడెంటిఫై చేయగలడు చైల్డ్ గంజాయి తాగుతున్నాడని కానీ లేదా డ్రగ్స్ తీసుకుంటున్నాడని? దాని సిమ్టమ్స్ ఏంటండి ఒక పేరెంట్ ఐడెంటిఫై చేయడానికి?
అంటే ఇప్పుడు ఒక విషయం అండి, మామూలుగా ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఒక ఆ రకంగా చూసుకుంటే రోజు స్కూల్కో కాలేజీలకో వెళ్ళి వస్తారు. వచ్చిన వారిలోని ఒక 2 నెలల తర్వాత, ఒక 3 నెలల తర్వాత, ఒక 6 నెలల తర్వాత రోజువారీ కన్నా ఒక రకమైన మార్పు, ఆ పిల్లలో వచ్చేటువంటి మార్పు, వాళ్ళు లేటుగా రావడం కానీ, లేదు అంటే వీళ్ళని అసలు పట్టించుకోకపోవడం, వీళ్ళతోని ఇంతకు ముందులా బిహేవ్ చేయకపోవడం ఉన్నప్పుడు తల్లిదండ్రులు గమనించాలంటే వీళ్ళకి ఏదైనా మానసికమైనటువంటి ఇబ్బంది ఉందా, లేదంటే ఫ్రెండ్స్ వల్ల ఏదైనా ఒత్తిడి కలుగుతోందా, లేదు వీళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో పడ్డారా అనేది కనుక గుర్తించగలిగితే అది ఏమిటి అనేది తెలుస్తుంది. కానీ సాధారణంగా మనం చేసేది ఏంటంటే కాలేజీకి వెళ్తున్నారు, వస్తున్నారు, చదువుకుంటున్నారు, ఈ రెండే చూస్తున్నాం. కానీ వాళ్ళలో ఏమిటి జరుగుతోంది, వాళ్ళు దేన్ని ఎక్కువగా ప్రోత్సహించబడుతున్నారు అనేది తెలియటం లేదు. తర్వాత గంజాయి తీసుకునే వాళ్ళు అందరూ ఒకేలా ఉండరండి. కొంతమంది చాలా స్టేబుల్గా ఉంటారు, కొంతమంది అన్స్టేబుల్గా ఉంటారు. అది వీళ్ళు ఇదే అని మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు, ఏదైనా సరే ఒక ప్రవర్తన కానీ వాళ్ళలో ఉండేటువంటి అదే మనం బిహేవియరల్ చేంజ్ అంటాము, అది వచ్చినప్పుడు వాళ్ళని మనము ఐడెంటిఫై చేసుకోవాలి. మన పిల్లలు రోజు మనతో ఉండేవాళ్ళు ఎందుకు ఈ మార్పు వచ్చింది, సడన్గా పిల్లలో కానీ ఏంటి మార్పుకు కారణం? అమ్మాయి అయితే చాలా రకాలు ఉంటాయి, ఆ అబ్బాయి అయినా సరే ఎందుకన్ని రకాలు ఉన్నాయి, కాలేజీలోనా, ఇవన్నీ కూడా తల్లిదండ్రులుగా కానీ మనకి ఉన్నటువంటి బాధ్యత. అది ఇప్పుడు పేరెంట్స్ ఏదైతే ఉన్నారో తెలిసిన తర్వాత వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దే హ్యావ్ టు డూ? అంటే వాళ్ళని ఈ డీ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళాలండి. దానికి కూడా మనకి ఏంటంటే కేజీహెచ్లోని డీ అడిక్షన్ సెంటర్ ఉంది. వారు మనకి దీని మీద తర్ఫీదు ఇస్తారు. తర్ఫీదు అంటే వీళ్ళని దాని వరకు వెళ్లకుండా కూడా దానికి మెడిసిన్ ఇస్తారు. ఆ మాదక ద్రవ్యాల నుంచి వాపసు రావడానికి, అంటే తిరిగి రావడానికి వాళ్ళకి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్, ఒక డీ అడిక్షన్ సెంటర్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్, దానికి డాక్టర్స్ ఉన్నారు, ట్రైన్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు. అది గవర్నమెంట్ది, అంటే మనదే. సో మన దానికి మనము అక్కడ డబ్బులు వెచ్చించక్కర్లేదు. కారణం, నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే ఎన్నో సెంటర్స్ ఉన్నాయండి, డీ అడిక్షన్ సెంటర్స్ చాలా ఉన్నాయి. కానీ మనం చూడాల్సింది ఏంటంటే కింద స్థాయి వాళ్ళు కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే దాని దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, అమ్మో పెద్ద హాస్పిటల్ అనేది అక్కర్లేదండి. కేజీహెచ్లో మనకు అవైలబుల్ ఉంది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత ఫాలోఅప్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే కంటిన్యూస్ ఫాలోఅప్ కావాలి. తర్వాత వీళ్ళకి కావాల్సింది రెండో విషయం ఏంటంటే వీళ్ళకి ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నన్నాళ్ళు కూడా వాళ్ళ మీద నన్ను అభిమానిస్తున్నారు, వీళ్ళని మనము నువ్వు ఇది తీసుకున్నావు అని చెప్పి వాళ్ళని బాధపడేటట్టు కాకుండా, లేదు నాన్న పర్వాలేదు, నువ్వు చేసింది నేను పర్వాలేదు, ఇక మీద నువ్వు ఈ పని చెయ్యొద్దు, ఈ రోజు తర్వాత నేనున్నాను కదా నీ వెనక అనే ఒక సపోర్ట్, ఒక మోరల్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా అనుకుంటారంటే నన్ను హేయభావంతో చూస్తారు, నేను గంజాయి వాడాను, నేను దొరికిపోయాను, నన్ను ఇంట్లోకి రానివ్వరేమో, అందరు చుట్టాలు నన్ను హేళన చేస్తారేమో. సో దాంట్లోంచి హక్కును చేర్చుకోగలిగేది తల్లిదండ్రులు మాత్రమే. మిగిలిన వాళ్ళు ఎవరు చేయరా అంటే అందరూ చేస్తారు. కానీ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి మోరల్ సపోర్ట్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి సహకారం అనేది మిగిలిన వాళ్ళు ఎవరూ ఇవ్వలేరు. సో మనకి కేజీహెచ్లో ఉన్నదాన్ని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా పేషెంట్స్తో ఉన్నారు, ఎందుకంటే వారితో నేను కలిపి పనిచేసాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు కూడా ఏంటంటే ఇలా వచ్చిన వాళ్ళకి తొందరగా అతి త్వరగా, ఇప్పుడు డీ అడిక్షన్ సెంటర్ మనకి ఇక్కడ మెంటల్ హాస్పిటల్ దీంట్లో కూడా ఒకటి ఓపెన్ చేశారు. సో దాన్ని కూడా మనం కనుక ఉపయోగించుకోగలిగితే సైకియాట్రిక్ ట్రీట్మెంట్స్ కూడా వీళ్ళకి ఈజీ అవుతాయి. సో మేడం, ఇప్పుడు పేరెంట్స్తో పాటు నెక్స్ట్ రోల్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ వస్తుంది. వాళ్ళు ఐడెంటిఫై చేయాలంటే ఏంటి? సపోజ్ ఒక స్టూడెంట్ ఇందులోకి వెళ్తున్నాడు అనేది ఏదో ఒక సిమ్టమ్ ఒక టీచరో లెక్చరర్ ఐడెంటిఫై చేయగలరు. ఎలాంటి సిమ్టమ్ ఉంటుంది అంటే ఇవి కొన్ని అసిమ్టమాటిక్ అండి. టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అంటే వాళ్ళు ఆ పర్టికులర్ పీరియడ్ తర్వాత వెళ్ళిపోతారు. కానీ చాలా వరకు కొంతమంది ప్రోయాక్టివ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మింగిల్ అవ్వడం, క్లాస్లోని నేను లీడర్గా ఉంటానని, అంటే అది గతంలో మనం చదువుకున్నప్పుడు అలా ఉండేది, కానీ ఇప్పటికీ కూడా కొన్ని కాలేజీల్లోనే అలాగే ఉంటున్నారు. సో అలాంటప్పుడు ఏంటంటే టీచర్కి కూడా ఒక డౌట్ వస్తుంది, రెగ్యులర్గా ఉండే స్టూడెంట్ ఎందుకు డల్ అవుతున్నాడు, కాలేజీకి రావడం ఎందుకు మానేస్తున్నాడు, ఎందుకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాబ్సెన్స్ ఉంది అనేటప్పుడు కనుక వీరు వారి తల్లిదండ్రులకు తెలియపరచడం, అంటే దీనిలోని విద్యావేత్తలకు కూడా ఒక అభ్యంతరం రావచ్చు, ఇంతమంది స్టూడెంట్స్లో మేము ఎలాగా అని. అది ఏమీ లేదండి. ఏ స్టూడెంట్ అయితే ఇప్పుడు 40 మంది 50 మంది ఉన్న పిల్లల్లోని ఒక స్టూడెంట్ కనుక ఇర్రెగ్యులర్ అయితే కొద్ది రోజులు తనకి ఏ జ్వరం అవ్వచ్చు, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అన్నీ రావచ్చు.
కానీ అదే స్టూడెంట్ కంటిన్యూస్గా ఇర్రెగ్యులారిటీ అవుతున్నాడు అంటే కారణాలు ఉంటాయి. అంటే ఏదైనా ఆయన మెంటల్గా ఏమైనా హెల్త్లో ఉన్నాడా, లేదు ఏదైనా ఇంటి దగ్గర ఏదైనా కెలామిటీ వచ్చిందా, ఇవి కాదు అంటే ఏదైనా సమస్య ఏదైనా ఎదుర్కొంటున్నాడా అనేది కనుక చేయగలిగితే, ఒకవేళ ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇందులో కనుక ఉన్నాడు అనేది మనకి తెలుస్తుంది. అయితే ఈ స్టూడెంటే తీసుకున్నాడు ఆ స్టూడెంట్ అనేది మనం చెప్పలేము. ఇలాంటి దాంట్లో ఎప్పుడైతే మనకి ఇర్రెగ్యులారిటీ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కనిపిస్తుందో దానికి మనకేంటంటే ఒక ఉదాహరణ అవుతుంది. అప్పుడు పేరెంట్ని పిలిచి అడగచ్చు. అప్పుడు అబ్బాయిని పెట్టి ఎక్కడికి వెళ్ళేవు ఏంటి అన్నప్పుడు వాళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టి టీచర్స్కి ఏంటంటే ఒక రకమైనటువంటి వాళ్ళ సబ్జెక్ట్ కాకుండా ఒక రకమైన సైకోసోషల్ ఇది ఉంటుంది. ఈ అబ్బాయిలో ఏదో తేడా కనిపించింది, ఒకసారి వీళ్ళకి మాట్లాడాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, అటువంటి ధోరణితో. అంటే టీచర్లు అందరూ ఏంటంటే పిల్లలు బాగుండాలి, చదువుకోవాలని ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి అది బాగా తెలుస్తుంది. మీరు ఇలాంటి కేసులు ఎన్ని చూసి ఉంటారు మేడం కౌన్సిలింగ్? గంజా కేసులు అయితే ఇప్పటికి నేను సెంట్రల్ ప్రిజన్లో ఇంచుమించు 100 పైనే చెప్పాలండి. ఎందుకంటే డిఫరెంట్ ఏజెస్ చూశాను. అంటే మనకి ఇటు ట్రైబల్ ఏరియా నుంచి ప్లెయిన్ ఏరియా, అదర్ ప్లేసెస్, తర్వాత అందులో డిఫరెంట్ ఏజెస్ కూడా. అంటే 40 to 50, 30 to 40, 20 to 30 అండ్ అగెయిన్ 18 to 20. సో ఈ ఏజెస్లో ఉన్నది ఒకటి. కొంతమందిలోని రియలైజేషన్ ఉంది, కొంతమందిలోని నాకు ఇదే బాగుంది. ఎందుకంటే ఆ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు 18 to 20 మనం తీసుకుంటే, 18 to 20 or 24 తీసుకుంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకుంటారు. అది ఎప్పుడు అంటే వచ్చిన కొత్తలో. ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఆ పర్టికులర్ పర్సన్ ఎంటర్ అవుతాడో, ఎంటర్ అయినప్పుడు తన తాలూకా మైండ్ ఎలా ఉంటుందంటే నేను తప్పు చేయలేదు, వీళ్ళు నన్ను తీసుకొచ్చారు. తర్వాత తనలాంటి వాళ్ళని అక్కడ చూసిన తర్వాత నేనే కాదు మిగిలిన వాళ్ళు కూడా ఇలా ఉన్నారు, అది 2వ స్టేజ్ ఉంటుంది. 3వది వచ్చేటప్పటికి తల్లిదండ్రులు రారు. మొదటి వారం కానీ మొదటి 10 రోజులు 20 రోజులు తను ఉన్న దాంట్లోనే ఉంటాడు. అంటే నేను కరెక్ట్ అని తల్లిదండ్రులు రారు. మిగిలిన వాళ్ళందరి పేరెంట్స్ వచ్చి ఒకవేళ వీళ్ళకి ఈయన్ని చూడడానికి కానీ వాళ్ళని చూడడానికి కానీ ఎవరు రాకపోతే నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఇంటికి వెళ్తే అంటే అప్పుడు తల్లి కానీ తండ్రి కానీ గుర్తు రావడం, అప్పుడు స్లోగా ఒక రియలైజేషన్. కానీ ఆ రియలైజేషన్ రావాలి అంటే చాలా కౌన్సిలింగ్స్ అవసరం అవుతాయి. ఎందుకంటే వాళ్ళ తాలూకా మెంటల్ కండిషన్ ఎలా ఉంది, సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఎట్లా ఉన్నారు. అంటే అందరూ పాజిటివ్గా రియాక్ట్ అవ్వరు, అందరూ నెగిటివ్గా రియాక్ట్ అవ్వరు. కానీ కొంతమంది తెలుసుకుంటారు నేను చేసింది తప్పే, కానీ అది వ్యక్తపరచడానికి వాళ్ళకు ఒక ఈగో అడ్డొస్తుంది. చెప్పినప్పుడు వీళ్ళు నన్ను ఎలా తీసుకుంటారని కొంతమంది సైలెంట్గా ఉంటారు. మొదట నేను చెప్పినటువంటి ఉదాహరణ అబ్బాయి అయితే మాట లేదు, కానీ అబ్బాయి అనేది ఒకటే, నేను వెళితే వెళతానండి, లేదంటే నాకు ఇది బాగుంది, నేను బయటికి వెళ్ళినా నేను ఇలాగే ఉంటాను, చదువుకుని నేనేం చెయ్యాలి, ఇదైతే నాకు గంటకు 5,000 వస్తుంది, నేను ఎన్నో సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. అంటే తన తాలూకా కండిషను, తను ఎవరూ కూడా సరైన గైడెన్స్లో ప్రాబ్లం వచ్చింది. ప్రతి మనిషికి కూడా ఒక ఫౌండేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అదే స్కూల్ అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు. నాది ఒకటే రిక్వెస్ట్ అండి, ఎక్కడికి వెళ్ళినా ఏమైనా 5 గంటలకు కాలేజ్ అయిపోయిన పిల్లలు 6కి 7కి 8కి వస్తే దయచేసి అమ్మా ఎక్కడికి వెళ్ళావు, చాలా హార్ష్గా కాదు, ఎక్కడికి వెళ్ళావు, ఏమైనా ఇబ్బంది పడ్డావా, ఏ నాన్న ఏమిటి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు ఒక మెసేజ్ పెట్టు, ఇలా లేట్ అవుతుంది నేను వచ్చేటప్పటికి అనేది గనక, అంటే ఒక కార్డియల్ రిలేషన్ బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ డెవలప్ అయితే దీన్ని పేరెంట్సే చెప్పచ్చు. ఇప్పుడు యాజ్ ఎ థర్డ్ పర్సన్గా మనం సొసైటీలోని సోషల్ వర్కర్స్గా కానీ, లేదంటే సోషల్ యాక్టివిస్టులుగా కానీ, లేదంటే ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు దీని గురించి పనిచేయడానికి. ఎవరు పనిచేసినా ఆ పిల్లలకి దాని మీద అవగాహన కల్పిస్తాం. కానీ ఒక ఇమోషనల్ బాండేజ్ కానీ ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ వచ్చేది ఫ్యామిలీ నుంచే. సో ఇది స్టార్ట్ అవ్వాల్సింది ఫ్యామిలీ దగ్గర నుంచి. సో ఫ్యామిలీ నుంచి ఎడ్యుకేట్ అయితే ఆ చైల్డ్ మారచ్చు, ఆ ఫ్యామిలీలే కాదు మిగిలిన ఫ్యామిలీస్, అంటే ఒక నెట్వర్క్ లాగా ఇది చేసుకుంటూ రావాలి. మీరు ఒక ఆల్మోస్ట్ 100 కౌన్సిలింగ్ ఇచ్చానన్నారు కదా, మీకే ఛాలెంజింగ్ అనిపించిన కేసు ఏమన్నా మాకు చెప్తారా? ఛాలెంజింగ్గా అనిపించిన కేసు అంటే చెప్పాను, ఇందాక నేను మీతో ప్రస్తావించాను. ఆ అమ్మాయి జిఎన్ఎం నర్సింగ్ చేసిందని, తను పట్టుబడిందని. ఈ ఊరు కాదు, ఈ భాష కాదు, మన తెలుగు కాదు, మన రాష్ట్రం కూడా కాదు. అంటే తల్లి తండ్రి ఇద్దరు లేరు. ఒక అక్క ఉంది, కానీ అక్క కొంచెం పెద్ద ఆవిడ, ఈమె లాస్ట్ చైల్డ్. ఇద్దరే వాళ్ళు, చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన ఆమె. తన ఉద్దేశం ఏంటంటే నేను చదువుకున్నాను కాబట్టి నాకు మంచి ఉద్యోగం వస్తే మా అక్కని నేను పోషించుకోవాలి. కానీ తను పడినటువంటి వేదన ఏంటంటే నాకు ఏమీ తెలియకుండా నేను ఇందులోని ఇబ్బంది పడ్డాను.
కానీ ఈ కారణం చేత నా కెరియర్ పోయింది. రేపొద్దున వాళ్ళు నా ఉద్యోగం నా ఆధార్ కార్డు కానీ ఏదైనా చూసినప్పుడు నీ మీద ఎఫ్ఐఆర్ ఉంది ఎందుకు? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అంటే. తెలియకుండా జరిగింది ఒకటి, తెలిసి చేసింది ఒకటి. తెలిసి చేసిన దీంట్లో మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఒక కేసు చేసినప్పుడు అతనికి 3 పిల్లలండి. అతనిది ఒకప్పుడు అంటే మన పక్క రాష్ట్రం ఆయన ఏంటంటే ఆయనది ఇదే వ్యాపారం. ఆయన ఏమన్నాడంటే నేను ఇదే చేస్తానండి, దీని ద్వారానే నా పిల్లలకి 3 ఇళ్ళు కొన్నాను, నా అల్లుళ్ళని కూడా ఇది చేసిన వాళ్ళనే నేను పెట్టుకుంటాను, మా ఏరియాలో మేమందరం ఇదే చేస్తాము, మీరెవరైనా ఉద్యోగాలు కావాలంటే మా దగ్గరికి రండి, మేము నెలకి 10 లక్షలు 15 లక్షలు సంపాదిస్తాము దీని మీద. మరి దొరికిపోయావు నాయనా అంటే నా అదృష్టం కొద్దీ దొరికిపోయానండి అన్నాడు. ఆయనకు అది అదృష్టంగా ఫీల్ అయ్యాడు. ఎప్పుడూ తీసుకెళ్ళిపోతానండి, కానీ ఈసారి అంటే ఆయన మాటల్లోని నాకు అదృష్టం కొద్దీ దొరికాను. కానీ నేను కూడా ఇక్కడ చాలామందిని చూశాను, చాలామందిని చూసిన తర్వాత నేను ఎలాగ జాగ్రత్త పడాలా అనేది నాకు అర్థమైంది అన్నాడు. కానీ నేను ఒక ప్రశ్న వేశాను, అంతా బాగుందండి, మీరు ఇందులోంచి వెళ్ళిపోతే పర్వాలేదు, ఒకవేళ మీరు ఇక్కడే ఉండిపోతే ఏముందండి, మా ఆవిడికి నేను ఒక 8 పోర్షన్లు ఇల్లు కట్టాను, దాంట్లో అద్దెలు మా ఆవిడికి వస్తాయి, పిల్లల్లోని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇళ్ళు ఉన్నాయి, నాకేం ఇబ్బంది లేదు, నా లైఫ్ ఇక్కడ అయిపోయినా పర్వాలేదు అంటే ఆయనలోనే నాకు కనిపించింది ఒక ప్లానింగు, తను చేసింది తను ఒప్పుకున్నాడు, యాక్సెప్టెన్స్. తర్వాత ఏమి మెసేజ్ ఇస్తారు అన్నాను, నాలా ఎవరు తయారవ్వద్దు అన్నాడు. ఎందుకు అన్నాను, నాకు చదువు లేని కారణంగా, నాకు వేరేదేమీ లేదు ఆధారంగా నేను ఇందులోకి దిగిపోయాను, కానీ నాలాగా ఎవ్వరూ తయారవ్వద్దు, మీరు చదువుకోండి, ఇది నాకున్నది వ్యసనం, ఈ వ్యసనాన్ని మీరెవ్వరూ కూడా దరిదాపులకి రానివ్వకండి అన్నాడు. ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి తేడా ఎప్పుడు వచ్చిందంటే, ముందు చెప్పింది వచ్చిన కొత్తలో, తర్వాత చెప్పింది వచ్చిన ఒక నెల్లాళ్ళకి. అంటే ఈ నెల రోజుల్లోని ఆయన్ని చూడడానికి తన వాళ్ళు ఎవరు రాలేకపోయారు. వాళ్ళ భార్య అందంట ఫోన్ చేసినప్పుడు, నువ్వు అక్కడ ఎలా ఉన్నావో ఇక్కడ అలాగే ఉంటావు, నిన్ను వచ్చి నేనేం చూస్తాను, నువ్వు అక్కడ ఉండి ఎప్పుడు విడుదలైతే అప్పుడు బయటికి రాని. అంటే అప్పుడు ఆయనకి రిలేషన్షిప్స్ తాలూకు వాల్యూ తెలిసింది. వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందండి? డ్రగ్స్ తీసుకొని కౌన్సిలింగ్ స్టేజ్లో దొరికిపోయిన వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్, దొరికిపోయిన వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా వరకు కొంతమంది ఏంటంటే భార్య పిల్లలు ఉన్నవాళ్ళు, నేను ఇలా దొరికిపోయాను కదా, దొరికిపోయిన దాంట్లో నా భార్య కానీ నా పిల్లల్ని ఎవరు వాళ్ళకి ఫుడ్ పెడతారు, వాళ్ళకి అదర్ సోర్స్ ఏమీ లేదు అనేది ఒక రకమైతే, పెళ్ళి కాని వాళ్ళైతే అసలు దాని మీద ఎటువంటి ఆలోచన అనేది రాదండి వాళ్ళకి. పెళ్ళైన వాళ్ళు ఏంటంటే కేవలం ఎలాగ నెక్స్ట్ నేను ఇక్కడ ఉండిపోయాననే స్టేట్లో వాళ్ళు ఉంటే, వీళ్ళు ఏంటంటే ఎవరో ఒకరు వస్తారు, మా అమ్మో మా నాన్నో ఎవరో ఒకరికి వచ్చి నన్ను విడిపించుకుని వెళ్తారు, మా తమ్ముడైనా విడిపిస్తాడు, మా నాన్నకు నేను అక్కర్లేదు. ఇందాకలా ఒక ఇష్యూలో అయితే అబ్బాయి దొరికిపోయిన తర్వాత కాలేజీ కుర్రాడే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, మా నాన్నకు నేను అక్కర్లేదండి, మా నాన్నని ముందే చెప్పేశాడు, నువ్వు దొరికిపోయావు కాబట్టి నేను రాను అన్నాడు. మా అమ్మ ఏడుస్తూ 2 సార్లు వచ్చింది. మా నాన్న మా అమ్మకి చెప్పాడంట, నువ్వు వాడిని చూడడానికి వెళ్ళేవంటే నువ్వు కూడా ఇంట్లో ఉండక నువ్వు వెళ్ళిపో అని. మరి ఎలాగ నాయనా నువ్వు బయటికి వెళ్తావు? మా తమ్ముడు ఉన్నాడండి, మా అమ్మ దాచిన డబ్బులు మా తమ్ముడికి ఇస్తుంది, నన్ను విడిపిస్తుంది. మా నాన్న వద్దు, మా అమ్మ నన్ను చూసుకుంటుందండి, మా అమ్మ గురించైనా నేను బయటికి వెళ్ళాలి అంటే, ఇది రియలైజేషన్ అనేది ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళకి రాదండి. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే అందరి తాలూకా వాళ్ళు వచ్చి వీళ్ళకి ఒక డే అనేది ఉంటుంది, ఆ రోజు వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ రిలేషన్ కానీ రిలేటివ్స్ కానీ చూడడానికి రారో, అప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి ఆలోచించేటువంటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. కానీ ఏంటంటే ఆ నిమిషమే మళ్ళీ దీని గురించి ఆలోచిస్తే అది పక్కన పెట్టేస్తారు. అటువంటి పరిస్థితులు ఇది డామినేట్ చేస్తుందండి. సో ఫ్రెండ్స్, ఈ మత్తు పదార్థాలు ఇలాంటివన్నీ గాంజాయి ఎక్సెట్రా ఫ్యూచర్ ఆఫ్ ఇండియాకి చాలా ప్రమాదకరమైంది. దీన్ని అరికట్టాలంటే తీసుకునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలి. అలా సహకరిస్తేనే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా విల్ బీ ఎ బెటర్ ఇండియా. సో మనందరం దానికి దూరంగా ఉందాం, దానికి దగ్గరైన వాళ్ళు కూడా దానికి దూరంగా చేసే ప్రయత్నం చేద్దాం. సో మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇలాంటి మత్తు పదార్థాలు కానీ గాంజాయి కానీ తీసుకుంటున్నారు, వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ చేస్తే వాటికి తగిన పరిష్కారం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.